Heavenly Father, we thank you for this opportunity again to re-record your word or yesterday could not be done because of certain interruptions. We know, Lord, that happens for our good only. Father, even as we sit down now to record your message, Father, let recording be done properly without any interruptions. We also pray that there be no interruptions otherwise from anyone or from the disturbances in the internet, Lord, so that we can smoothly record the message so that it reaches out to people and wins souls for the kingdom. And those sinners who are groping in darkness are led to your kingdom, Master. Thank you, praise you once again. In Jesus' mighty name we pray. Amen. Amen. Good morning, dear viewers. Today we have a message of hope, and the title of our message is Hope in the Midst of COVID. మరి ఈ ఆ, ఉదయకాలం నందు దేవుడు మనకిచ్చిన ఈ మనమందరం ఇక్కడ కూడుకొని దేవుని గురించి మనం ప్రార్థిస్తూ ముఖ్యంగా దేవుడు మనకు ఈ కోవిడ్ సమయంలో ఏ విధంగా నడిపించగలడు, ఆయన ఏ విధంగా మన నిరీక్షణకు మన హోప్కు ఏ విధంగా ఆయన ఆయన ద్వారా మాకు సహాయం దొరుకుతుంది అనే విషయం పైన మనం మాట్లాడదాము. దీనికి నేను ముఖ్యంగా దీని పేరు ఏం పెట్టానంటే కోవిడ్ కాలకాలంలో దేవుని దేవుని ఆశీర్వాదము అని మనం దీని పేరు పెట్టుకుందాము. We thank and praise our Lord because He's a God of love, a God of hope, and of justice and righteousness. మన ప్రభుని మనం ఎంతో ఆయన హృదయపూర్వకంగా మనం ఆయనను ఆరాధించు సంతోషిస్తాం. ఎందుకంటే ఆయన ప్రేమ కరుణలతో నింపబడిన ప్రభు అని మనకు తెలియను. In the third letter of John and verse 2, మరి యోహాను మూడో యోహాను 2వ వచనంలో ఈ విధంగా రాసి ఉన్నది. the Bible says that, beloved, above all else, I hope that you will prosper and be in health. మరి ఈ వాక్యము ఈ విధంగా చెప్తున్నది, ప్రియులారా నేను మీ అందరి కొరకు నేను ఆశించుట ఏమిటంటే మీరంతా మీ జీవితాల్లో వర్ధిల్లవలెను అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. Even as your soul is prospering. మీ ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుచున్నదో. So let us do a quick survey of the Bible to see what God thinks of healing and how He helps healing. అదే విధముగా మీరు వర్ధిల్లుటకు దేవుడు ఏ విధంగా మనకు పూర్తిగా ప్రతి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి మనకు కావలసిన అన్నిటిని ఏ విధంగా సమకూర్చుతాడో ఈ సమయం నందు అది మనం దాని గురించి మనం ధ్యానించదాం. Throughout the Old Testament, we find that God did a lot of healing through His prophets, through His servants. మీరు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మరి యెహోవా దేవుడు ఏ విధంగా ఎంతమందినో ఆయన ఏ విధంగా వారికి పూర్తిగా తన 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 మాట ద్వారా వారిని అందరూ స్వస్థత కల్పించినారో, మరి వారి ప్రవక్తల ద్వారా కూడా ఏ విధంగా వారికి మరి స్వస్థత కల్పించినాడు అని మనం చూస్తున్నాం. In 1 Kings and chapter 17, verses 17 to 22, మరి ఒకటో రాజులు 1వ అధ్యాయం 17 నుంచి 24 వరకు ఈ విధంగా వ్రాసి ఉన్నది. we find that Elijah in the famine was looked after by the widow of Zarephath. మరి ఇక్కడ ఈ సంఘటన ఏమిటంటే ఎలీజా అనే ప్రవక్తను ఏ విధముగా షారిఫా అనే ప్రదేశంలో ఉన్న ఒక విధవ ద్వారా దేవుడు ఆమె ద్వారా ఆమెకు ఏ విధంగా ఆమెలో పని చేసినాడు అనే విషయాన్ని మనం గమనిస్తాం. Then one day her son died and she came to Elijah and said, "Man of God, did you bring my sins out in the open?" మరి అటువంటి సమయంలో ఆమెతో అక్కడ ఎలీజా ప్రవక్త నివసించుతున్నాడు. అటువంటి సమయంలో ఆమె కుమారుడు చనిపోయినాడు. ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ప్రవక్త దగ్గరికి ఎలీజా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన ప్రశ్నించినది, ఓ ప్రవక్త, నువ్వు ఇక్కడొచ్చి నా పాపాల ద్వారా నాకు మరి ఇక్కడ నాకు శిక్ష అనిపించేటట్టు వచ్చినావా, నా కుమారుని ఎందుకు చెప్పినారు అని ప్రశ్నించినది. But Elijah quietly took him to his room
and prayed over him, and the boy was revived. He became alive. కానీ ఎలీజా ప్రవక్త ఆ బాలుని తీసుకుని తన రూమ్ లో వెళ్ళి తన గదిలో వెళ్ళి ఆయన పైన ప్రార్థిస్తే మరి ఆ బాలుడు మరి జీవితుడైనాడు అని గ్రంథంలో వ్రాసి ఉన్నది. In 2 Kings in chapter 4, verse 8 to 10, we find అదే విధంగా రెండో రాజులు మరి 4వ అధ్యాయము 8 నుంచి వాక్యం నుంచి చదివినట్టయితే ఇంకొక సంఘటన కూడా మనకు కనపడుతున్నది. We find that another prophet named Elisha would come to Shunem, and there a lady of Shunem was hospitable to him and gave him food to eat. మరి ఇంకో ఈ ఈ సంఘటన ఏమిటంటే ఎలీషా అనే ప్రవక్తను గురించి వ్రాసి ఉన్నది. ఆయన శూన్యం అనే ప్రదేశంలో ఉన్న ఒక విధవ దగ్గర ఆమె ఆయన వెళ్ళినట్టుగా అక్కడ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. She made an upper room for him where he could rest and sleep and relax. ఆ విధవరాలు ఆమె చేసినది ఏమిటంటే తన గృహంలో ఆయనకు ఒక వేరే గుడిని గదిని పైన ఆయనకు సమకూర్చి అక్కడ ఆయన అన్ని కావలసినవన్నీ సమకూర్చింది. ఆయన అక్కడ కూర్చొని తను ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకునేటట్టు. So he wanted to reward that Shunammite woman, and so he told her that at this time next year you will have a son. అటువంటి సమయంలో ఆయన ఆ ప్రవక్త ఏమన్నాడంటే ఆమెకు చెప్పినాడు, నువ్వు నాకు చేస్తున్న సేవలకంతా నేను సంతోషిస్తున్నాను, కాబట్టి ఇదే సమయము మరి నెక్స్ట్ ఇయర్ లో నీకు ఒక కొడుకు పుడతాడు అని ఆమెకు ఆయనకు ఆశీర్వదించినాడు. So although the Shunammite and her husband were old, they had a son just like Elisha prophesied. మీరు చూసినట్టయితే ఆయన ఆమె శూన్యమైన ఉన్న ఆమె దంపతులు ఆమె ముసలి ఆమె భార్య కూడా ఆయన మొగుడు కూడా ఎంతో ముసలివారు కాబట్టి వారికి కూడా దాంపత్యం వారికి కూడా ఒక సంతానము దొరికినట్టుగా మనం చూస్తున్నాం. The child grew up, and one day when he was a teenager, he was working with his father in his fields, and he got a terrible headache and fell down. మరి ఆ బాలుడు క్రమంగా పెరిగి మరి టీనేజ్ వచ్చినప్పుడు తన తండ్రితో కూడా పొలంలో వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఒక సమయంలో ఆయనకు తలనొప్పి వచ్చి మరి కింద పడిపోయినాడు. అది చనిపోయినట్టుగా. The Shunammite quickly went to the town where Elisha was and brought him to her home. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసినదంటే అక్కడి నుంచి ఏ పట్టణంలో ఎలీషా ఉన్నాడు ఆ పట్టణానికి వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్తను అక్కడి నుంచి తీసుకొచ్చినది. The child had died, but Elisha took him to his upper room and prayed over him. ఆ బాలుడు చనిపోయినాడు, కానీ ఎలీషా ఆ బాలుని తీసుకుని వెళ్ళి తనకు పైన ఉన్న గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినాడు. And the boy recovered and became alive. అటువంటి సమయంలో ఆ బాలులో మరి ఆయనకు జీవం వచ్చి మరి ఆయన జీవించినట్టుగా మనం చూస్తున్నాం. In 2 Kings in chapter 5, another incident is there of Naaman, the Syrian general who was a leper. అదే విధంగా మీరు చూసినట్టయితే ఈ రెండో రాజుల్లో కూడా వేరే విధంగా ఒక నామాను అనే సైన్య అధికారిని గురించి రాసి ఉన్నది. And he went to Israel and he was sent to Elisha the prophet. ఆయన కుష్ఠరోగుడు కాబట్టి ఆయనకు ఇజ్రాయెల్లో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపబడినాడు. ఆయన ఈ కుష్ఠరోగాన్ని మీకు వ్యాధి నుంచి విముక్తి చేస్తాడు. Elisha told him to bathe in the river, dip in the river Jordan 7 times, and when Naaman did that, he was totally healed. అది మీరు చూసినట్టయితే ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త చెప్పిన ప్రకారంగా మరి నామాను యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు అక్కడ మునిగి లేచినాడు. అప్పుడు పూర్తిగా ఆయన నుంచి కుష్ఠరోగము విడిచిపోయినది. And many such accounts are there, and we can conclude that God delights in healing the sick people and making them well, and that they should lead a happy life. మరి దీని వల్ల మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే దేవుడు ఎల్లప్పుడూ తమ బిడ్డలను ఎంతో బాధపడుతున్న వారి వ్యాధిగ్రస్తులను వారి వ్యాధుల నుంచి ఆయన విముక్తి చేసి
వారు ఆనందంగా దీవిస్తుంటే ఆయన కూడా సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం హృదయంలో పెట్టుకోవాలి. Then we come to the New Testament, and Jesus came into the world, and his ministry was preaching, teaching, and healing. అదే విధంగా మీరు కొత్త నిబంధనలో వచ్చినప్పుడు మన యేసు ప్రభు మన మధ్యలో మన ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య ఏమిటంటే ప్రజలకు తన బోధ చేసి మరి వారి దగ్గరికి వెళ్ళి వారికి వైద్యం చేసి వారికి కావలసినవన్నీ వారి పూర్తిగా వారిలో నుంచి వ్యాధులంతా తీసివేయటం ఆయన పరిచర్యలో ఒక క్రమంగా మనం చూస్తున్నాం. Jesus removed the demons from all people who were demon possessed, and he healed all those who came to him. మీరు చూసినట్టయితే యేసు ప్రభు దయ్యములతో బాధపడుతున్న వారికి అందరికి కూడా ఆ దయ్యాలను వారి నుంచి తరిమి వేసి విముక్తి కలిగించినారు. అదే విధంగా ఏ విధంగా వ్యాధి బాధితులు అందరికి కూడా ఆయన స్వస్థత కల్పించినాడు అని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. One or two examples we will see. For example, in Matthew chapter 9, verse 20 to 22. మీరు మనం కొన్ని ఉదాహరణలు చూస్తాము. అదే విధంగా ముఖ్యంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 22 వచనంలో ఏ విధముగా యేసు ప్రభు వారికి వారి వ్యాధిగ్రస్తులను స్పర్శించి వారిని స్వస్థత కలిగించాడో చూస్తాం. A woman who was bleeding since 12 years came by faith and touched the edge of his garment. మీరు ఈ సంఘటనలో చూసినట్టయితే 12 సంవత్సరముల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడికి వచ్చి ఆయన గుంపులో ఉన్నప్పుడు మరి ఆయన వస్త్రం పోయి పట్టుకున్నది. ఆమె పట్టుకున్న తర్వాత ఆమె పూర్తిగా స్వస్థత కలిగింది. రక్తస్రావం అంతా నిలిపోయింది అని గ్రంథం రాస్తున్నది. And she was healed completely. ఆమె పూర్తిగా దాని నుంచి స్వస్థత కలిగినది. Also we find in Matthew chapter 9 verse 27 to 30 that Jesus healed a blind man, a mute man, and healed many people. అదే విధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే ప్రభు యేసు ఎంతో మంది గుడ్డి వారిని, కుంటి వారిని, మరి ఎన్నో విధాలుగా పక్షవాతంతో బాధపడుతున్న వారిని అందరినీ కూడా పూర్తిగా వారికి స్వస్థత కల్పించినాడు అని గ్రంథంలో రాసి ఉన్నది. In Matthew chapter 15 verses 22 to 27, మత్తయి సువార్త 22 chapter 15 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనంలో కూడా ఒక సంఘటన రాసి ఉన్నారు. We find that a Canaanite woman came to Jesus and told him, "Heal my daughter, she's demon possessed." అప్పుడు దానిలో రాసిన ప్రకారం ఒక కనానుకు సంబంధించిన స్త్రీ ప్రభు దగ్గర యేసు ప్రభుకు వచ్చి, ప్రభా నా కుమార్తెలు దయ్యాలతో ఆమెను బాధిస్తున్నవి కాబట్టి ఆ దయ్యాల నుంచి అక్కడ ఆమె నుంచి వెళ్ళగొట్టు అని ఆయన ప్రార్థించినది. Jesus said he came for the lost sheep of the house of Israel. మరి దానికి జవాబుగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నేను ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోయిన గొర్రెల కొరకు నేను వచ్చినాను. How can I take the children's bread and throw it to the dogs? అటువంటి దాన్ని బట్టి నేను నా పిల్లలకు ఇవ్వవలసిన ఆహారాన్ని నీకెలాగా ఒక కుక్కల వరకు ఉన్న వారికి ఎట్లా ఇస్తాను అని అడిగినాను. The Canaanite woman said, "Lord, even the puppies eat the crumbs that fall from the Lord's table." అప్పుడు ప్రభు ఆ స్త్రీ ఈ విధంగా చెప్పినది, ప్రభువా మీ బల్లపై నుంచి కింద పడు ముక్కలు కూడా తినే అర్హత ఉన్నాయి కుక్క పిల్లలకు, కాబట్టి మీరు కనికరించండి అని ఆమెను ప్రార్థించినది. This reply pleased Jesus so much, he told her daughter, "Your daughter is made well, go home." దాని ద్వారా ప్రభు ఎంతో సంతోషించి ఆమె చెప్పిన మాటను విని చాలా సంతోషించి, కుమారి నీ కుమార్తె ఇప్పుడే పూర్తిగా దయాల నుంచి విడుదలైంది అని చెప్పినాడు. And we find that her daughter was healed although she was far away in another town. కానీ ఆ కుమార్తె ఎంతో దూరంగా ఉన్నది. కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారము అక్కడి నుంచి పూర్తిగా దయాలు ఆమె నుంచి వెళ్ళిపోయినాయి. ఆమె పూర్తిగా దాని నుంచి విముక్తి కలిగి స్వస్థత కలిగినదిగా మనం చూస్తున్నాం. In Luke chapter 7 verses 11 to 15, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ విధంగా రాసి ఉన్నది. we find that Jesus came to the town of Nain.
నేన్ అనే ప్రదేశానికి పట్టణానికి యేసు ప్రభు వచ్చినట్టుగా రాసినది. And he found a procession going in which they were burying a widow's son. అటువంటి సమయంలో ఒక ప్రభు ఆ పట్టణంకు వెళుతుండగా ఆ ఎంటర్ అవుతుంటూ ఉండగా ప్రవేశించుతుండగా అక్కడి నుంచి ఒక శవాన్ని తీసుకొని వస్తూ గుంపు వస్తున్నట్టుగా ఎంతో మంది ఏడుస్తూ స్త్రీలు అంత వస్తున్నట్టుగా ఆయన చూసినాడు. The widow and her friends, they were weeping since he was the only child of the widow. అక్కడ ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి అంటే ఒక విధవరాలి కొడుకుగా మనం చూస్తున్నాము. ఆమె ఆ విధవరాలు ఎంతో దాని గురించి బాధపడుతూ శోకించుచుండగా ఆమెతో ఉన్న స్త్రీలు కూడా చాలా విధంగా ఏడ్చుచూ శోకించుచుండ్రి. Jesus came and touched the coffin. He felt pity for the poor woman and he said, "Young man, I say to you, arise." And the boy rose up alive. ప్రభు అది చూసి ఆ విధవరాలి గతిని చూసి ఆయన ఎంతో ఆమె పైన కరుణ చూపించి ఆయన ఆ కాఫీని అనగా ఆ తట్టి ఈ విధంగా అన్నాడు, కుమారుడా నువ్వు లేవుము అని చెప్పినాడు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి కూడా మరి సజీవుడే లేచినట్టుగా మనం చూస్తున్నాం. And we find in the book of John, the Gospel of John, he says that Jesus did so many miracles that if we wrote it in a book, the whole world won't be able to contain those books. మరి ఈ విధముగా మన ప్రభు యేసు ప్రభు చేసిన ఈ ఆశ్చర్యకరమైన మరి అద్భుతాలు ఎన్నో చేసినాడంటే యోహాను సువార్తలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. మీరు అవన్నీ రాసినాడంటే పూర్తి ప్రపంచంలో రాసినా కూడా జగ ఇంకా దొరకదు అని అన్నారు. And Jesus thus showed that he believed in healing the people and giving them relief from their sicknesses, demon possessions, and their problems. మరి ప్రభు యేసు దీని ద్వారా మనకు తెలిసినది ఏమంటే ప్రభు యేసు ఎంతో కరుణమయుడు. ప్రతి వారికి వ్యాధిగ్రస్తులకు స్వస్థత కల్పించుట, ఏ విధమైన బాధలు పడుతున్నారో ముఖ్యంగా దయ్యాల ద్వారా ఈ విధంగా బాధపడుతున్న వారందరికీ కూడా స్వస్థత కల్పించుట ఆయన ముఖ్యమైన తన తన తను చేస్తున్న పనిలో ముఖ్య అంశంగా గమనించినాడు. Jesus promised his disciples and all people of today who follow him in John chapter 14 and verse 12. అదే విధంగా ప్రతి వారి కూడా ఆయనను యేసు ప్రభువును అనుకరించిన వారికి ఇదే విధంగా ప్రభు కరుణామయుడు ఉంటాడు అని వ్రాసి ఉన్నది. He says, if you believe in me and follow me, you will do greater works than me because I'm going to the Father. ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడంటే మీరు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల నేను చేస్తున్న అద్భుత కార్యాల కంటే ఇంకో ఎన్నో అద్భుత కార్యాలు ఎంతో పెద్ద అద్భుత కార్యాలు మీ వల్ల జరగబడును అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. So this came true in the Acts of the Apostles. మరి అపొస్తలుల కార్యములో ఈ విషయం పూర్తిగా మనకు కనపడుతున్నది. In Acts chapter 3 and verse 8, we find that Peter and John were going to the temple where they saw a man lame from birth sitting and begging. మరి అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే పీటర్ జాన్ వచ్చి అక్కడ దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు వాడు అటువంటి సమయంలో ఆ గేట్ దగ్గర ఒక కుంటివాడు తన జన్మ నుంచి కుంటివాడై ఎప్పుడూ నడచని వాడు అక్కడ పడి ఉన్నాడు అని చూస్తున్నాం. Peter held the lame man's hand and said, "Rise up in the name of Jesus Christ of Nazareth. You are healed. Rise up and stand." అటువంటి సమయంలో వారు ఆయన శిష్యులు ఆయన చేతులు పట్టుకొని పీటర్ ఏమన్నాడంటే యేసు ప్రభువు నామమున నీవు నిలబడు నడువుము అని ఆయనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. And the lame man stood up, jumping, leaping. He went into the temple with them. మరి ఆ కుంటివాడు అదే సమయంలో పూర్తిగా ఆయన కుంటికాళ్ళు బాగానే ఆయన లేచి మరి గంతులు వేస్తూ వారితో కూడా ఆ మందిరంలో ప్రవేశించినారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. In Acts chapter 5 verse 15 and 16 we find అపొస్తలుల కార్యములో కూడా 5వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాసి ఉన్నది. It seems when Peter was walking on the streets and his shadow fell upon sick people,
they were healed. So they would line up sick people on the road where Peter was going to walk. మీరు చూసినట్లయితే ఈ వాక్యంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. మరి పేతురు ఆయన శిష్యుడు తన బాటలో నడుస్తున్నప్పుడు ఆయన నీడ పడిన వారు కూడా స్వస్థత పొందుతుంటది. దానికి కారణముగా ఎంతో మంది అస్వస్థతలో ఉన్నవారు, ఏదో బాధల్లో ఉన్నవారు అందరినీ కూడా అక్కడ ఆయన నీడ పడేటట్టు అక్కడ తీసుకుని వెళ్ళేవారు. ఆ నీడ పడిన తర్వాత వారందరికీ స్వస్థత కలిగినది అని వాక్యంలో రాసి ఉన్నది. In Acts chapter 19, verses 11 to 12, we find అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. We find that if Paul's handkerchiefs and aprons were taken and put on sick people, the demons would leave them and the people would be healed. దాని వాక్యం ప్రకారము పౌలు, పరిశుద్ధుడైన పౌలు దగ్గర ఉన్న ఒక గుడ్డలు కానీ ఆయనకున్న హ్యాంకీస్ కానీ తీసుకుని వెళ్ళి ఎవరు ఆరోగ్యంతో బాధపడుతున్నారు లేదా దయ్యాలతో వారు బాధపడుతున్నారు వారికి దానితో తాకినట్టయితే వారందరికి కూడా స్వస్థత కలిగిస్తుండను, మరి ఆ దయ్యములంతా విడిచి వెళ్ళిపోచుండును అని వాక్యంలో వ్రాసి ఉన్నది. Thus many great deeds were done by the apostles after Jesus was crucified and rose from the dead and went into heaven. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు తన శిలువ మరణం తర్వాత వెళ్ళి పునరుద్ధానుడై దేవుని కుడి పార్శ్వంలో కూర్చుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అపోస్తుల పౌలు ఎన్నో అద్భుత కార్యములు ఈ విధంగా చేసినారు అని అపోస్తుల కార్యములో మనకు పూర్తిగా వివరణ తెలుస్తున్నాయి. This is because after Jesus went into heaven, he sent the Holy Spirit who came upon the disciples and anointed them and gave them power to be his witnesses in Jerusalem, Judea, Samaria, and into the uttermost parts of the world. మరి దీనికి కారణం ముఖ్యంగా ఏమంటే యేసు ప్రభు చేసిన వాగ్దానం ప్రకారము మరి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, అది పరిశుద్ధాత్మ దేవుడుని మీకు పంపిస్తాను అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ఇటువంటి అద్భుత కార్యాలన్నీ చేస్తున్నారుగా బైబిల్ వాక్యంలో వ్రాసి ఉన్నది. So we find that wherever the apostles preached, great signs, wonders and miracles would follow their preaching. దాని కారణంగా అపోస్తులు ఎక్కడ వెళ్ళి వారు దేవుని వాక్యమును చెప్పిన తర్వాత దాని తర్వాత ఇటువంటి అద్భుత కార్యాలు ఎన్నో జరిగినాయి అని గ్రంథంలో వ్రాసి ఉన్నది. So we have seen that throughout the Old Testament, the New Testament, and even in the Acts of the Apostles, God was working mighty miracles through the power of the Holy Spirit, and people were healed and they were made well and they were expected to lead a rejoicing life. మరి చూసినట్టయితే ఈ పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా ప్రభు తన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏ విధంగా వారి ద్వారా అద్భుతాలు చేసి ప్రతి వారికి ఆనందంగా జీవించి మంచి జీవితము ఇచ్చి వారు ఆనందంగా జీవించవలని ప్రభు చేసినట్టుగా మనం చూస్తున్నాం. But you will say, what about us today? మరి మనం ప్రశ్నించవచ్చు, ఆ కాలంలో అది జరిగినది కానీ ఇప్పుడు మేమేం చేయగలము, దేవుడు ఏం చేయగలడు అని మనం ప్రశ్నించగలము. This promise is for us also in today's world. అప్పుడు చేసిన వాగ్దానము ఇప్పుడు కూడా మనకు ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని మనం ముఖ్యంగా గమనించవలెను. After Jesus rose up from the dead, he gave an instruction and a promise to all those who would follow him. మరి ప్రభు యేసు చెప్పినాడు, ఆయన వెంబడించి వారందరికీ కూడా ఆయన ఒక వాగ్దానం ఇచ్చినాడు. In Mark and chapter 16 and verses 17 and 18 we find మార్కు వార్త 16వ అధ్యాయము 17, 18 వచనంలో ఈ విధంగా రాసి ఉన్నది. Jesus told his disciples in that age then and in today's age now. He said, మరి ఆ కాలంలో చేసినది ఈ కాలంలో జరుగుతుంది అని ఈ విధంగా చెప్పినాడు. He said, these signs will follow those that believe. అది నా యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా కానీ ఈ విధంగా పని చేయగలరు అని చెప్పినాడు. In my name shall they cast out devils, they shall speak new tongues. మరి నా నామంతోన
దయ్యాలను వారు వెళ్ళగొట్టగలరు, వారు కొత్త భాషల్లో కూడా మాట్లాడగలరు అని వాక్యం మనకు చెప్తున్నది. They shall drink deadly poison, and if they take up any deadly thing, it shall not hurt them. వారు ఎంతో విధంగా మరి పాయిజన్ అనగా తిన్నా కూడా వారికి ఏమో కాదు, ఏ విధమైన ఎంతో భయంకరమైన అయినవి కూడా వారిని ఏ విధంగా కూడా వారికి హాని చేయలేదు అని రాశారు. They shall lay their hands on the sick and they shall recover. వారు తమ చేతులు మరి వ్యాధిగ్రస్తుల పైన పెట్టిన ఎట్లా వారి వ్యాధి నుంచి పూర్తిగా వారు దూరమవుతారు. For example, we see in Acts chapter 28. మరి ఉదాహరణగా మనము అపోస్తలుల కార్యము 28వ వచనంలో మీరు చూసినట్టయితే we find that Paul was shipwrecked and he came to an island, and there it was very cold, so they were burning a fire. మరి పరిశుద్ధుడైన పౌలు ఆ వాక్యం ఆ రాసిన సంఘటన ఏమిటంటే అక్కడ ఆయన ఓడ వచ్చి అక్కడ సముద్రంలో మునిగిపోవడం ద్వారా ఆయన ఒక ద్వీపంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాము. So Paul picked up some sticks to put in the fire, and a very, very deadly snake caught his hand. అటువంటి సమయంలో పౌలు అక్కడ మంటలు వారు చలిగా ఉండబట్టి అక్కడ మంటలు చేస్తున్నప్పుడు ఆయన కూడా కర్రలు తీసుకొని వచ్చి ఆ మంటలో వేస్తుండగా ఆయన చేతిలో ఒక పాము ఆయన చుట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. It bit him and Paul just shook him off. అది ఆయనను కరిచినది, కానీ ఆయన పౌలు దాన్ని తన చేతుల నుంచి విదిరించి వేసినాడు ఆ మంటలోకి. The people thought now he will swell up and die. He's such a sinner. He escaped the sea, but now God has given justice. అక్కడ ఉన్న ద్వీపంలో ఉన్న ప్రజలు మరి వేరే అందరూ చూసి ఈ మనిషి ఏదో అక్కడి నుంచి సముద్రంలో మునిగిపోయిన ఓడల నుంచి తప్పించుకొని వచ్చినాడు, కానీ నిజంగా ఇతను పాపాత్ముడే కాబట్టి ఈ ఈ సర్పము ద్వారా ఈ పాము ద్వారా ఈయనకు కరిచినది, కొంతసేపట్లో ఆయన చనిపోతాడు అని వారంతా అనుకున్నారు. But nothing at all happened to Paul. కానీ అది ఏమీ కాలేదండి పాల్ గారికి. Another example is from our very own India. మరి మన దేశంలో జరిగిన ఒక సంఘటన కూడా మనము ఈ విధంగా చూస్తాము. Sadhu Sundar Singh was a Sikh man and he accepted Jesus and became a Christian. మరి మీరు చూసినట్టయితే సాధు సుందర్ సింగ్ అని ఆయన సిక్ మతస్థుడైన వారు, పంజాబ్ లో ఉన్నవారు. ఆయన దేవునికి మరి తన దేవుని యందు ఆయన విశ్వాసం ఇచ్చినాడు, యేసు ప్రభువునందు. His brothers and their families were very angry and decided to kill him. మరి ఆయన సంబంధించిన ఆయన బ్రదర్స్ మరి ఆయనకున్న బంధువులందరూ కూడా చాలా కోప్పడి ఆయన చంపాలని అనుకున్నారు. So they prepared a very tasty meal and filled it with very dangerous poison. మరి వారందరూ ఈయన చంపుటకు పోయం చేసినారు. ఆయనకు భోజనానికి ఆయన పిలిపించినారు మన ఇంట్లోకి. అక్కడ మంచి ఆహారం చేసి అక్కడ పాయిజన్ పెట్టి అక్కడ అది తినిపించినారు. Sadhu Sundar Singh had the wonderful meal and went home, and that night he had loose motion. దాని కారణంగా వారుకున్నారు ఈ విధంగా తింటే ఆయన చనిపోతాడు. కానీ సాధు సుందర్ సింగ్ పూర్తిగా అక్కడ వారి ఇచ్చినవంతే హాయిగా తిని రుచిగాల ఆహారం తిని మరి ఇంటికి వెళ్ళినాడు. ఆయనకి ఏమి కాలేదు, కొంచెం విరోచనాలు జరిగినాయి అని మనం వింటున్నాం. And he was all right in the morning, so he went to his brother's home. మరి ఆయన బాగుపడినాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తన బంధువుల దగ్గరికి తన కొన్న సహోదరుల ఇంటికి వెళ్ళినాడు. వారు చూసేదాన్ని. And there they were so surprised, they thought they are seeing a ghost, because Sadhu Sundar Singh would have died. Had he been a normal person not belonging to Jesus, he would have died with the heavy dose of poison they gave him. మరి మీరు చూసినట్టయితే అటువంటి సమయంలో పొద్దున్న అక్కడికి వెళ్ళినప్పుడు సాధు సుందర్ సింగ్ వారంతా చాలా ఆశ్చర్యం పొందినారు. అరే, ఈ మనిషి చనిపోవలసిందే కదా, మరి బాగా నడుచుకుంటూ వస్తున్నాడు అని. దానికి కారణం ఏమంటే అది మరి ప్రభు యేసును ఆయన నమ్మినాడు, ప్రభు యేసును తన హృదయంలో తీసుకున్నాడు కాబట్టి వాక్యం ప్రకారముగా ఆయనకు ఏ విధమైన విషము ఏ విధమైన పాయిజన్ కూడా ఏం చేయలేదు అని మనం దీంట్లో ముఖ్యంగా గమనించవలసిన విషయం. Because the Bible says Jesus is the same yesterday, today and forever. బైబిల్ గ్రంథం చెప్తున్నది అంటే వాక్యం ప్రకారము
మరి యేసు ప్రభు నిన్న ఇప్పుడు సదాకాలం ఒకటే అని మరి వ్రాసి ఉన్నది. So can Jesus do these works through us today? అదే విధంగా యేసు ప్రభు కూడా ఇటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు మనకి ఇప్పుడు కూడా అద్భుత కార్యాలు మన పైన ఇప్పుడు కూడా చేయగలరా? James chapter 5 and verse 14 to 16 says, మరి యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు ఈ విధంగా వ్రాసి ఉన్నది. it says, if any sick among you, let him call for the elders of the church. మరి ఎవరితో వ్యాధిగ్రస్తుడు అయిన ఎడల అతడు ఆ చర్చిలో ఉన్న పెద్దలను తమ గృహానికి ఆహ్వానించి and let them pray over him, anointing him with oil in the name of the Lord. మరి ఆ పెద్దలందరూ కూడా ఆయనతో నూనెతో ఆ వ్యాధిగ్రస్తుని తలపైన పెట్టి ఆయనకు ఆ నూనెతో ఆయన రాసి మరి ఆయన పైన ప్రార్థించవలను. And the prayer of faith shall save the sick, and the Lord shall raise him up. మరి అటువంటి వారి పైన ప్రార్థన చేసిన విశ్వాసపూర్తంగా ప్రార్థన చేసిన ఎడల ఆ వ్యాధిగ్రస్తున్న మనిషి కూడా పూర్తిగా స్వస్థత పొందుతాడు అని గ్రంథంలో వ్రాసి ఉన్నది. Therefore, James continues by saying that Elijah was a man just like us. అదే విధంగా ఆయన ముందుకు సాగుతూ విశ్వాసం పైన మాట్లాడుతూ ఎలైజా అను ప్రవక్త మన వంటి వాడే అని. And he prayed, and it did not rain for 3.5 years, and when he prayed again, it rained. ఎలైజా ప్రవక్త మరి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు ఆ ప్రదేశంలో వాన రాలేదు. కానీ 3.5 సంవత్సరముల తర్వాత మరి ఆయన విశ్వాసపూర్వకంగా ప్రార్థన చేసిన తర్వాత అక్కడ పూర్తిగా వర్షం పడినది. అది విశ్వాసపూర్తిమైన వారి కార్యమని మనం గమనించవలను. So even the prayer of a righteous man, it does great good. కానీ ముఖ్యంగా మనం జీవించవలసిన నీతిమంతుల ప్రార్థన ద్వారా విశ్వాసంగా చేయే ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రతి కార్యం సాధ్యమే అని మనం గమనించవలను. And God is just not acting by personal contact, even through telephone and even through YouTube channels and the media. God is working great wonders in today's world. మీరు చూసినట్టయితే ఈ కాలంలో మనకు ముఖాముఖిగా కాకపోయినా ఈ విధంగా మనం దేవుడు మనల్ని రక్షించగలడు. వేరు విషయాలు మరి వాట్సాప్ ద్వారా మరి ఇంటర్నెట్ ద్వారా మరి టెలిఫోన్ ద్వారా కూడా ఇటువంటి చర్యలు కనపడను మనకి స్వస్థత కలగబడును. So having heard all this, we want to know why there are so many COVID patients today and so many people dying despite prayer. మరి ఇటువంటి సమయంలో మనం కోవిడ్ లో మీరు చూసినట్టయితే ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు కదా, దానికి కారణం ఏమిటి అని మనం ప్రశ్నించవచ్చు. If God is a God who heals, then why our prayers are not always answered? మరి ప్రభు మనకు స్వస్థత కల్పించే ప్రభు అని చెప్తున్నాం కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు స్వస్థత కలగడం లేదు అని మనం ప్రశ్నించవచ్చు. So we will see that there is hope in the midst of COVID. దీని కారణంగా మనం గమనించవలసిన విషయం ఏమంటే ఏ విధంగా ఈ కరోనా వ్యాధి మధ్యలో కూడా మనకు దేవుడు సంరక్షించారు అనే ఒక మనకు హోప్ ఉన్నది. In the Old Testament, in Exodus chapter 15 and verse 26, మరి పాత నిబంధన గ్రంథము నిర్గమన కాండం 15వ అధ్యాయము 26వ వచనములో ఈ విధంగా వ్రాసి ఉన్నది. God promises us that if we carefully listen to the voice of the Lord our God, మరి ఆ వాక్యం ప్రకారం ఈ విధంగా చెప్తున్నది. మరి భయభక్తులుగా శ్రద్ధగా దేవుని వాక్యంను విని మనం అనుసరించిన ఎడల, and if we do that which is right in his sight and keep all his commandments, మరి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడిచిన ఎడల, then God says, I will send none of these diseases upon you that I have sent upon the Egyptians. మీరు ఆ విధంగా మీరు భయభక్తులతో నడిచిన ఎడల ఐగుప్తు దేశంలో ఏ విధంగా వ్యాధులను పంపిననో ఆ వ్యాధులు మీకు ఎల్లప్పుడూ రావు అని ప్రభు మనకు వాగ్దానం చేసినాడు. For I am the God that heals you. ఎందుకనగా నేను మీకు స్వస్థత కల్పించే దేవుడిని అని ప్రభు చెప్తున్నాడు. Then we find that today lakhs of people are suffering and lakhs of them are dying because of COVID.
మరి ఈ కాలంలో మీరు చూసినట్టయితే ఎంతో మంది లక్షల మంది ప్రజలు ఈ కోవిడ్ ద్వారా చనిపోతున్నారని మనం చూస్తున్నాం. So good people are dying and bad people are also dying. There is no distinction. మరి చూసినట్టయితే ఇక్కడ మంచివారు కూడా చనిపోతున్నారు, నీతివంతులు కూడా చనిపోతున్నారు, మరి చెడ్డవారు కూడా చనిపోతున్నారు అని చూస్తున్నాం. So what explanation can we give? దీనికి కారణం ఏమిటి? ఏ విధంగా ఇది జరుగుతున్నది అని మనము ప్రశ్నించవచ్చు. So the Bible says that these are the last days and the history of the human race on the earth is going to come to an end very soon. ప్రభు చెప్పిన ప్రకారము ఇది ఆఖరి దినాలు. ఈ ఆఖరి దినాలలో ఏ విధముగా మరి ఈ ఈ ప్రపంచ చరిత్ర ముగిసిపోతున్నదో దానికి పోలిచి సంఘటనలు ఏం జరుగుతున్నదో ఆ సంఘటనలే ఇప్పుడు జరుగుతున్నవి అని మనం గమనించవలెను. Jesus is going to come very soon again on this earth, not like a baby, but as the King of Kings and the Lord of Lords. మరి మీరు చూసినట్టయితే ప్రభు యేసు మరి తన రెండవ రాకడకు వచ్చేస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చుటకు వచ్చేస్తున్నాడు. కానీ గొర్రె పిల్ల వల్ల ముందుగా వచ్చినట్టు రావడం లేదు అని మనం గమనించవలెను. So Jesus warned us that before he comes, there's going to be great trouble in the world. ఏ విధంగా ప్రభు చెప్పినాడో నేను రెండో రాకడకు ముందు ఏ విధంగా పూర్తి ప్రపంచంలో కల్లోలము బాధలు ఏ విధమైన వ్యాధులు ఉంటాయనే విషయాన్ని చెప్పినాడు. And some of those signs are found in Luke chapter 21 and verse 11. ఈ విషయం గురించి లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం నుంచి రాసి ఉన్నది. Jesus said that there will be great earthquakes and famines and pestilences in various places. మరి యేసు ప్రభు చెప్పినాడు, నేను రెండో రాకడ ముందు పెద్ద భూకంపాలు జరుగుతాయి, మరి ఎన్నో విధమైన మహామారి వ్యాధులు కూడా ప్రపంచంలోకి వస్తాయని చెప్పినాడు. So we find that the intensity and the number of earthquakes in the last 50 years has been more than what has happened since the history of man began on earth. మీరు చూసినట్టయితే పాత 50 సంవత్సరాల్లో ఎన్ని విధాలుగా మరి భూకంపాలు జరిగినాయో పూర్తి ప్రపంచంలో ఎల్లప్పుడు కూడా చరిత్రలో ఇప్పుడు కూడా జరగలేదు అని మనకు ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. And we find that there are great famines and crores of people are dying because of hunger. మరి ఎంతో పెద్ద కరువులు వస్తున్నాయి, దాని ద్వారా ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు కూడా అని మనం చూస్తున్నాం. And Jesus also said there will be pestilence. అది కాకుండా ప్రభు చెప్పినాడు ఎన్నో విధమైన మహామారి మరి వ్యాధులు ప్రపంచంలోకి వస్తాయని చెప్పారు. Pestilences are diseases for which there is no cure. మహామారి అంటే ఆ వ్యాధికి ఏ విధమైన మందులు లేవు అని మనం గుర్తించవలెను. For example, Ebola, AIDS, bird flu, swine flu, and now corona. మరి చూసినట్లయితే ఎబోలా, స్వైన్ ఫ్లూ, మరి ఇప్పుడు కరోనా కూడా ఆ విధమైన మహామారిగా మనం చూస్తున్నాం. Death is striking everywhere today. ప్రతి వారికి కూడా ఈ మరి మృత్యువును ద్వారా వారందరూ కూడా చనిపోతున్నారు. And despite praying to God, many believers are falling sick and many are dying. మరి దేవుని యందు విశ్వసించే వారు కూడా ఎంతో మంది ఈ విధంగా ఈ కరోనా ద్వారా చనిపోతున్నారు. And some are asking, why is God allowing such great men of God to die? మరి అటువంటి సమయంలో మరి విశ్వాసులు ప్రశ్నిస్తున్నారు, అటు దేవుని కార్యం చేయ ఒక సేవకుని ఎందుకు అంత పెద్ద సేవకుడు ఈ విధంగా చనిపోయినాడు కరోనా అని ప్రశ్నిస్తున్నారు. So the Bible tells us in Psalm 139 and verse 16. మరి కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా చెప్తున్నది. The psalmist says, your eyes saw my unformed body. అక్కడ సామిస్ట్ ఏం చెప్తున్నాడంటే, కీర్తన రాసిన కవి ఏం చెప్తున్నాడంటే, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నువ్వు నన్ను చూసినావు. All the days ordained for me were written in your book before one of them came into being. నా జీవన పూర్తి కాలము అటువంటి సమయంలో నేను పుట్టక ముందే మీరు రాసి ఉన్నారు. నేను ఒక దినం కూడా నేను గడచలేదు, కానీ పూర్తిగా నా జీవన కాలం నా ఆశీస్సు ఎంత అని కూడా మీరు రాసినారు. So our lifespan is determined by God when we are conceived. కాబట్టి మనము ఎన్నాళ్ళు జీవించాలి అనే విషయం మనం పుట్టక ముందే దేవుడు
పూర్తిగా దాని గురించి మనకు నిశ్చితాంతంగా చెప్పినాడు. At that time only God decides whether someone will die as a baby or as a young person or go to a ripe old age. కానీ అటువంటి సమయంలోనే ప్రభు మరి ఈ విధంగా మన జీవితంలో మనం చిన్న బిడ్డగా చనిపోతామా? పెద్దయిపోయిన చనిపోతామా? ముసలైపోయి చనిపోతామా? అనే విషయాన్ని ముందుగా అక్కడ ప్రభు నిశ్చితంగా వ్రాసి ఉన్నాడు. Ecclesiastes 8 verse 8 says, మరి ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము ఈ విధంగా వ్రాస్తున్నది. it says, as no one has the power over the wind to contain it, ఎవరికి కూడా గాలిని తన బంధములో పెట్టుట వంటి సాధ్యము కాదు అని చెప్తున్నాడు. so no one has the power over the time of their death. అదే విధముగా మనిషి ఎప్పుడు చనిపోతాడో అది ఆయన చేతుల్లో లేదు. ఆయన పైన వారి పైన ఆధారపడదు. అది ఎవరిపై వేరే వారిలో దేవుని దగ్గరే దాని గురించి తెలుస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. The Bible says that God has no pleasure in the death of the wicked. మరి అది కాకుండా గ్రంథంలో రాసి ఉన్నది వాక్యం ప్రకారము దేవుడు ఈ అవినీతులు మరి చెడ్డవారు చనిపోవట చూసి ఆయనకి ఏ విధంగా ఆనందం కలగదు. In fact, God heart hurts to see millions of people dying without knowing Christ. మరి దేవుని హృదయం ఇప్పుడు కూడా బాధపడుతుంది. ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది ఈ విధంగా చనిపోతున్నారు. నా వాక్యమును వినకుండానే వారు చనిపోతున్నారే అని దేవుడు బాధపడుతున్నాడు. And there is human sorrow when our loved one of our family dies. Even believers, they feel very bad when their loved one dies. మరి విశ్వాసులమైన మనం కూడా మన ఫ్యామిలీలో ఎవరో మనకెంతో ప్రేమగా ఉండే మన బంధువు చనిపోతే మనం ఎంతో బాధపడతాము. But the Bible says that precious in the sight of the Lord is the death of his godly ones. కానీ ప్రభు వాక్యం ఈ విధంగా చెప్తున్నది, దేవుని నందు విశ్వాసం ఉంచిన వారి చావుతో ప్రభు వారు మృతులైన ఎడల దేవుడు ఎంతో ఆనందిస్తాడు. So although the family of the person weeps and sorrows, God finds it very precious when a person who believes in him joins him in heaven. దానికి కారణం ఏమంటే బంధుమిత్రులు వారందరూ కూడా ఎంతో దుఃఖపడుతుంటారు. కానీ దేవుడికి ఎందుకు ఆనందం వస్తుందంటే నా విశ్వాసి నాతో కూడా పరలోకంతో ఉంటాడు, మంచి హాయిగా ఉంటాడు అనే విషయం తెలుసుకుని ప్రభు ఎంతో ఆనందిస్తాడు. Now, how long is our lifespan? అది చూసినట్టయితే మనకు ఆయుష్ ఎంతకాలం మనం జీవిస్తాం. We find in the Bible that God can lengthen somebody's lifespan. మీరు చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో ప్రభు ప్రతి వారి ఆయుష్లో కొన్ని సంవత్సరాలు కూడా వారిని ఇంక్రీజ్ చేసి వారికి ఇంకా వారి జీవితాన్ని కాలంను పెంచగలడు. In Proverbs 3 verse 13 and 16, మరి మీరు చూసినట్టయితే ప్రావెర్బ్స్ 13వ అధ్యాయం 9వ వచనము ఈ విధంగా వాస్తున్నది. it says, blessed are those who find wisdom. మరి దాంట్లో ఈ ముఖ్యంగా రాసి ఉన్నదంటే తెలివి జ్ఞానములు ఉన్నవారు కావలసిన వెతుకు వారికి ఎప్పుడు కూడా అది మంచిగా జరుగుతుందని చెప్తున్నారు. She is more precious than rubies. మరి తెలివి జ్ఞానము మరి రూబీస్ మరి ఎంతో రత్నాల కంటే దానికంటే ఎంతో విలువైనది. Long life is in her right hand, and in her left hand are riches and honor. మరి ఈ జ్ఞానం యొక్క కుడి చేతిలో లాంగ్ లైఫ్ అంటే చాలా జీవిత కాలం పెంచేటట్టు ఉన్నది. మరి ఎడమ చేతిలో ఐశ్వర్యాలు మరి అటువంటి సౌభాగ్యాలన్నీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So how do we get this wisdom? కానీ ఇటువంటి మనకు తెలివి జ్ఞానము ఎక్కడి నుంచి దొరుకుతుంది? What is the source of this wisdom? ఎక్కడి నుంచి మనం ఈ జ్ఞానాన్ని పొందగలము? The source of wisdom is the word of God or the Bible. అది ఏమిటంటే మనం గమనించవలసిన విషయం అంటే అది దేవుని వాక్యము, దేవుని గ్రంథములో వాసిన వాక్యము ద్వారా మనకు జ్ఞానం దొరుకుతుంది అని మనం గుర్తించవలను. Proverbs 8 and verse 35 says, మరి సామెత గ్రంథము 8వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. It says, for those who find me find life and receive favor from the Lord. నన్ను మీరు విశ్వసించిన ఎడ్ల
దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు అని వ్రాసి ఉన్నది. The word of God is very powerful. మరి మీరు చూసినట్టయితే దేవుని వాక్యము ఎంతో శక్తిగల వాక్యం అని చూస్తున్నాం. Psalm 107 verse 20 says, మరి ఆ సామెతల గ్రంథం 107 సామెతలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. it says, He sent His word and healed them. తన వాక్యాన్ని పంపి దేవుడు స్వస్థత కల్పించినాడు అని వ్రాసి ఉన్నది. He rescued them from the grave. మరి సమాధిలో వెళ్తున్న వారిని కూడా ఆయన రక్షించినాడు అని మనం చూస్తున్నాం. So we should get wisdom from studying and reading the word of God. కాబట్టి దేవుని వాక్యంను చదివి మనం జ్ఞానమును పొందవలెను. Proverbs 9 verse 10 and 11 says, మరి కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10-11 వచనం ఈ విధంగా వ్రాస్తున్నది. it says, the fear of the Lord is the beginning of wisdom. మరి దేవుని భయభక్తులు కల వారికి అది మొదటి మరి మనకు జ్ఞానం ఇచ్చుట దాని ద్వారా కలుగుతుంది అని వ్రాసి ఉన్నది. For through wisdom your days will be many. కానీ ఈ జ్ఞానము ద్వారా మీ మీ మీరు జీవించే కాలం కూడా పెంచబడును. And years will be added to you. మరి ఎన్నో సంవత్సరాలు మీకు మీ ఆయుష్కు చేరుస్తారు. So wisdom gives us long life. नहीं है कचरा तुम चले जाओ. మరి జ్ఞానం వచ్చి దేవుడి జ్ఞానం ద్వారా మన జీవిత కాలం పొడిగించబడుతుంది. Proverbs 8:13 tells us what is this fear of the Lord. మరి సామెత గ్రంథంలో ఈ విధంగా రాస్తున్నది, దేవుని యందు భయభక్తులు ఉండుట అంటే ఏమిటి అని. It says the fear of the Lord is to hate evil. మరి దేవుని యందు భయభక్తులు ఉండాలంటే మనము దేవుని యందు భయభక్తులు ఉన్న ఎడల మనకు జ్ఞానము దొరుకుతుంది. So we find that God is in control of our lifespan. దీనివల్ల మనం గ్రహించవలసిన విషయం అంటే మన జీవిత కాలం అంతా దేవుని చేతిలో ఉన్నదిగా మనం గమనించవలెను. So how should we live now that this COVID has struck and the pandemic is killing the world and tearing it apart? ఇటువంటి సమయంలో కోవిడ్ ఏ విధంగా వచ్చి ప్రతి దేశాన్ని పూర్తిగా కల్లోకల్లం చేస్తూ ఎంతో మందికి బాధిస్తుండగా మనము క్రైస్తవులుగా విశ్వాసులుగా ఏం చేయవలను? We find that every day is a blessing from the Lord. ప్రతి దినము మనము జీవిస్తున్నది దేవుని ఆశీర్వాదము ఆయన కృప ద్వారా అని మనము గమనించవచ్చు. The Bible says that by worrying we cannot add even a little inch to our lifespan. మరి మనం కలవరపడి బాధపడి మన జీవితాల్లో మనము ఏమి కూడా చేయలేము, మన ఎత్తును ఒక అంగుళం కూడా పైకి లేపలేము. We shouldn't worry about tomorrow. Jesus says today's trouble is enough for today. మీరు రేపటి గురించి బాధపడొద్దండి, కలవరపడొద్దండి, ఈ దినం గురించి మీరు బాధపడండి అని చెప్తున్నాడు. So in this pandemic, how are we to live? కానీ ఇటువంటి మనం పాండమిక్ అనగా మహామారి సమయంలో మనం ఏ విధంగా జీవించగలరు? Ecclesiastes 7:14 says, మరి ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా చెప్తున్నది, when times are good, be happy. మరి మంచి కాలం వచ్చినప్పుడు మీరు ఆనందించండి, when times are bad, consider this. మరి ఏ విధంగా మీకు కష్టకాలాలు వచ్చినప్పుడు ఈ విధంగా మీరు యోచించండి. God has made the one as well as the other. దేవుడు ప్రతి వారిని కూడా ఏకంగా చేసినాడు. Therefore no one can discover anything about the future. కాబట్టి ఎవరు కూడా భవిష్య కాలంలో ఏం జరుగుతున్నది అనే విషయాన్ని కూడా ఎవరికి తెలియదు. So we don't know what is going to happen to us or what is going to happen to our loved ones. కాబట్టి భవిష్య కాలంలో మనకు గాని మన బంధుమిత్రులకు గాని ఏమి జరగబోతున్నది కూడా మనకు తెలియదు. So we should not live in fear. కాబట్టి దాని ద్వారా మనం భయభీతులతో మనం ఎల్లప్పుడూ జీవించకూడదు. Then what should we do? కానీ మనం ఏం చేయాలి? Ecclesiastes 8:15 says, మరి ప్రసంగి 8వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా చెప్తున్నది, it says, so I commend the enjoyment of life. కాబట్టి మీరంతా జీవితంలో ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి అని వ్రాసి ఉన్నది. Because there is nothing better for a person under the sun
than to eat and drink and be glad. అంటే ప్రశస్తమైనది అందరూ కూడా మీరు తిని తాగి ఆనందించండి అని ప్రభు చెప్తున్నాడు. This is not teaching you to spend all your money and blow it up. It teaches us that within your means, within your budget, you rejoice and eat and have whatever God provides with a thankful heart. మరి మనమందరం కూడా అనుకోకూడదు ఈ దేవుడు చెప్పినాడు అంటే మనం తిని తాగి ఆ విధముగా చేయకూడదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన బడ్జెట్‌లో ఉన్న దాన్ని తిని దాంట్లో తాగి ఏ విధమైన భయభీతులు కాకుండా ఆనందముగా జీవించవలెను అని దీనికి మనము ముఖ్యంగా ఈ విషయాన్ని మనం గుర్తించుకొనవలెను. Ecclesiastes 11:8 says, మరి ప్రసంగి గ్రంథము 11:18 వచనం ఈ విధంగా చెప్తున్నది. however many years one may live, let them enjoy them all. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా ప్రతి దినం దాని యందు మీరు ఆనందించండి అని చెప్పి. And finally, we must fear God and keep His commands, for that is the duty of man. మరి మనము ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే మన జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులుగా నడిచి ఆయన వాక్యం ప్రకారము ఆయన ఇచ్చిన శాసనముల ప్రకారం మనం నడవవలెను. The Bible keeps telling us, rejoice all the time and be thankful for everything, because that is God's will for us in Christ Jesus. మరి బైబిల్ గ్రంథం మనకు నిశ్చితంగా చెప్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆనందించి దేవుని యందు ఆనందిస్తూ ఉండండి అని బైబిల్ గ్రంథం మనకు పూర్తిగా నొక్కి చెప్తున్నది. But it is only those people who have security about what will happen to them after death who can really be peaceful and enjoy everyday life. అది అట్లా ఉండగా మరి ఎవరు ఈ విధముగా ఆనందిస్తూ ఉండగలరో అంటే వారికి తన మరణమైన తర్వాత నాకేమైతుంది అనే ఆయనకు తెలిసిన వారే దేవుని యందు ఆనందించగలరు. Because only those who have accepted Jesus in their hearts have an assurance of eternal life. మరి ఎల్లప్పుడూ దేవుని సమక్షంలో మరి పరలోకంలో మనం జీవించాలంటే సదాకాలము దానికి యేసు ప్రభును మన హృదయంలో తీసుకొనుట ముఖ్యమైన అంశంగా గమనించవలెను. Bible says it is appointed for man to die once and after that the judgment. మరి బైబిల్ గ్రంథం ప్రకారము మనుషుడు ఒకసారి చనిపోతాడు దాని తర్వాత తీర్పు వస్తుంది అని వ్రాసి ఉన్నది. So then every man dies, but the spirit does not die. కానీ అందరూ చనిపోతారు భౌతికంగా కానీ ఆత్మ ఎల్లప్పుడూ చనిపోదు. There are only two destinations after death. మరి చనిపోయిన తర్వాత రెండు మార్గాలే మనకు కనపడుతున్నవి. John 3:16 says, యోహాను సువార్త 3:16 వచనం ఈ విధంగా చెప్తున్నది. It says, for God so loved the world that he sent his only begotten son. మరి దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించటం వలన తన ఏకైక సంతానమైన కొడుకును పంపినాడు. That whosoever believes in him will not perish but will have everlasting life. అటువంటి యేసు దేవుని కుమారుడైన యేసు ప్రభునందు విశ్వసించిన వారు ఎల్లప్పుడూ చనిపోరు దేవునిలో సదాకాలం ఉంటారంటారు. So those who do not believe will perish. ఆ విధంగా ప్రభు యేసునందు విశ్వాసం లేని వారు చనిపోయిన తర్వాత నాశనం అయిపోతారు. That is, they will go into a place of torment called hell. అటువంటి వారందరూ దేవుని యేసు ప్రభునందు విశ్వాసం లేని వారందరూ కూడా మరి నరకాగ్నికి వెళ్తారు అని బైబిల్ గ్రంథం చెప్తున్నది. సదాకాలం అక్కడే ఉంటారు వారు. Hell is a place where the fire doesn't go out and the worm does not stop biting. మరి మీరు చూసినట్టయితే నరకంలో ఏం జరుగుతుందంటే అక్కడ అగ్ని ఎప్పుడు కూడా చల్లారదు మరి అక్కడున్న పురుగు ఎల్లప్పుడూ కరుస్తూనే ఉంటుంది. అటువంటి బాధాకరమైన ప్రదేశంగా మనం చూస్తున్నాం. So that is what it means that those who don't believe in the Son of God will perish, that is, go to hell. మరి దేవుని యేసు ప్రభునందు విశ్వసించిన వారు ఏ విధముగా నరకంలోకి వెళ్ళేదానికి ఇది పూర్తిగా మనకు వివరించి చెప్తున్నది. But those who believe in the Lord Jesus Christ will have eternal life. మరి దేవుని యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సదాకాలము
దేవుని సమక్షంలో ఉంటారని మనం చూస్తున్నాం. Their home will be in heaven. వారి గృహము మరి పరలోకం నందు ఉన్నది. Revelation chapter 21 and 22 describe it to us. మరి ప్రకటన గ్రంథము 21, 22లో ఈ విషయం పూర్తిగా వ్రాసి ఉన్నది. It says in the future God is making a new heaven and a new earth. మరి ఆ వాక్యం ప్రకారముగా మరి దేవుడు మన కోసము కొత్త పరలోకము మరి కొత్త ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాడు. There will be new Jerusalem. మరి కొత్త యెరూషలేం పట్టణం కూడా ఉంటుంది. It will be the home of all those who have accepted Jesus in their lives. ఆ యెరూషలేములో దేవుని కుమారునందు విశ్వసించిన వారి అందరికి కూడా అక్కడ నివాస స్థలములు ఉంటాయి. And God will live with the people. మరి దేవుడు వారి మధ్యలో వచ్చి అక్కడితో వారితో నివసిస్తారు. He will wipe away every tears from their eyes. ప్రతి వారి కళ్ళ నుంచి వారి కన్నీళ్లను తుడిచివేస్తాడు. There will be no more death. అక్కడ ఎప్పుడు చావు అనేది ఉండదు. Or mourning or crying or pain. ఏ విధమైన బాధలు దుఃఖాలు ఏమి ఉండవు. For the old order of things has passed away. ఎందుకంటే పాత విషయాలంతా పూర్తిగా మరుగైనాయి. And the Bible says there will be no more night there and no more need of sun and moon and stars to give అక్కడ light. రాత్రి చీకటి ఉండదు. మరి మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవసరం లేదు. God will have his throne and Jesus also will be having his throne there and they will give light to the whole of heaven. దానికి కారణం ఏమిటంటే యెహోవా దేవుడు మన ఆయన కుమారుడైన యేసు ప్రభువు అక్కడ సింహాసనులై ఉంటారు. అక్కడి నుంచి వచ్చిన కాంతి ద్వారా అక్కడ ఎల్లప్పుడూ చీకటి ఉండదు అని వ్రాసి ఉన్నది. And those who have accepted Jesus in their lives, they will worship him and praise him. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అక్కడ ఉంది దేవునికి సదాకాలం వారు ప్రార్థన చేస్తూ దేవుని యందు మరి ఆయనకు తమ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందిస్తూ ఉంటారు. Not just that, but they will reign and rule with Christ forever and ever and అది ever. కాకుండా వారు యేసు ప్రభు ద్వారా సమానంగా కూర్చుని పూర్తి ప్రపంచాన్ని మరి పరిపాలిస్తారు అని రాసి ఉన్నది. So we saw the fate of those who do not believe in Jesus. They have fate of torment and eternal hellfire. కానీ దేవుని యందు విశ్వాసం లేని వారు యేసు ప్రభునందు విశ్వసించిన వారు ఏ విధంగా నరకాగ్నిలో పూర్తిగా సదాకాలం పడి ఉంటారు అని మనం చూసినాం. And those who accept Christ will have eternal life in heaven with him. కానీ దేవుని యందు ప్రభునందు విశ్వసించిన వారు ఏ విధంగా ప్రభుతో మరి స్వర్గంలో ఉంటారో మనం చూస్తున్నాం. What you decide in this life while you are alive determines what will happen to you after death. మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు జీవితాలుగా ఉన్నప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే మీకు సదాకాలం నరకంలో పోతారా లేక స్వర్గానికి పోతారా అని మీకు దారి చూపిస్తుంది. You cannot pray for people after they die because they have done their course on earth, and whatever they decide whether to accept Jesus or reject Jesus will determine the future of their spirits for eternity. మరి ఒకరు చనిపోయిన తర్వాత ప్రార్థించి ప్రయోజనం లేదు. ఎందుకంటే అటువంటి ప్రార్థనల ద్వారా ఏ విధమైన లాభం ఉండదు. ఎందుకంటే వారి జీవితాల్లో వారు ఏ బాటను ఎన్నుకున్నారు, దేవుని రాజ్యానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళారా అది వారు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేసినా కూడా ఏమి ప్రయోజనం లేదు. So have you accepted Jesus in your heart? కాబట్టి మీరు యేసు ప్రభువును మీ హృదయంలో మీరు చేర్చుకున్నారా? Would you like to take him as your Lord and Savior? ఇప్పుడు మీరు అనుకుంటున్నారా మరి ప్రభు యేసును నా హృదయంలో పెట్టుకోవాలని? Then all of you please repeat this prayer after us. మీరందరూ కూడా నేను చూస్తున్న ఈ ప్రార్థన మీరు అనుకరించండి. Almighty God, ever-loving Heavenly Father, మహోన్నతుడైన కృపగల తండ్రి, come into my heart, Lord Jesus. నా హృదయంలో రాండి ప్రభు యేసు. I repent of my sins. నేను చేసిన పూర్తి పాపాలన్నిటి కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా. I'm truly sorry that I have committed many sins up till now. ప్రభువా, నేను నిజముగా మీతో ఒప్పుకుంటున్నాను నేను ఎన్నో పాపాలు చేసిన పాపిని.
Please forgive me for all my sins. మీరు నన్ను పూర్తిగా క్షమించండి నేను చేసిన పాపాలు. Come into my heart and live there, Jesus. నా హృదయంలో వచ్చి మీరు అక్కడే నివసించండి ప్రభువా. I confess with my mouth that Jesus is Lord. నేను ప్రభువే నాకు రక్షకుడు అని నేను పూర్తిగా కన్ఫెస్ చేస్తున్నాను. And I believe in my heart that God has raised him from the dead. నేను నా హృదయంలో పూర్తిగా నమ్ముచున్నాను, విశ్వసించున్నాను. మరి దేవుడు ప్రభువైన యేసును పునరుత్థానం చేసినాడు అని నేను పూర్తిగా విశ్వసించున్నాను. And the Bible says, if I say that and believe that, I'm saved. మరి గ్రంథం మీరు చెప్పిన వాక్యం ప్రకారము ఈ విధముగా ప్రభు యేసును కుమారుడు వచ్చి నా కోసం చనిపోయి మరి ఆయన పునరుత్థానం అయినాడు అని విశ్వసించిన ఎడల నేను దేవుని బిడ్డను అయితాను అని వాక్యం మనకు చెప్తున్నది. I thank you, Lord Jesus. ప్రభా నీకెంతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. In Jesus' name. ప్రభు యేసు నామమున అడుగుతున్నాము. Amen. ఆమేన్. So if you have said that prayer, you can be sure of Jesus coming to live in your heart and be God's child. మీరు ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే మీరు విశ్వసించండి, యేసు ప్రభువు మీ హృదయాల్లో వచ్చి ఆయన వచ్చి మీకు జీవిస్తాడని మనం పూర్తిగా విశ్వసించవలెను. May God bless His holy word. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు పూర్తిగా ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్.